ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లడ్డు ఎంత సెన్సేషనల్ న్యూసో మీ అందరికీ తెలిసిందే. అయితే తిరుపతి లడ్డూని ఉపయోగించుకొని రాజకీయం చేద్దాం అనుకున్న వాళ్ళు తిరుపతి లడ్డూని ఉపయోగించుకొని ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆ దైవత్వాన్ని కూడా రాజకీయాలలోకి పులుముదామనుకొని రాజకీయాన్ని పులిమి రాజకీయంలో లబ్ధి పొందుదాం అనుకున్న వాళ్ళు ఎంత చావు దెబ్బతిన్నారో మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ చక్కర్లు కొట్టే ముందు నేను మీకు ఒక కథ చెప్తాను. ఈ కథలో పాత్రలు ఏంటో మీరే కామెంట్స్ రూపంలో మీరు ఖచ్చితంగా తెలియజేయాలని వినమ్రుడిగా నా మనవి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కథలో పాత్రలన్నీ కేవలం కల్పితాలు అని మీరు అర్థం చేసుకోవాలి. ఆల్రైట్. సో ముందు తిరుపతి లడ్డు గురించి వచ్చిన వార్త ఒకటి ఉంది. అదేంటో తెలియాలంటే మీరు చివరిదాకా వీడియో చూడండి. ఆల్రైట్. ఎందుకంటే సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అగ్గి మీద గుగ్గిలమై అగ్గి పరోటా అయిపోయారంట. ఆ న్యూస్ ఏంటనేది చివరిలో చెప్తాను మీకు. ఆల్రైట్. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో రెండు ప్రాంతాలు, ఒకటి ఉత్తర ప్రాంతం, ఒకటి దక్షిణ ప్రాంతం. ఉత్తర ప్రాంతంలో అడవి మీద పట్టు సాధిద్దామనుకొని కొంతమంది పాములు పట్టేవాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించటానికి అక్కడ ఉన్న వానపాముల్ని చూపించి అక్కడ ఉన్న ప్రజల్ని వానపాముల్ని బురదపాముల్ని వాటిల్ని పట్టుకొని ప్రజల్ని భయపెట్టి ఆ అడవి మీద పట్టు సాధించారు. అంటే ఎట్లా? వాళ్ళ దగ్గర ఉన్న పాముల్ని ప్రజల మీదకి వదిలి ఆ అడవిలోకి వదిలి ఇక్కడ ఉన్న పాములు మిమ్మల్ని చంపేస్తాయి, ఏది బురదపాములు వానపాములు, వీటిల్ని చూపించి ప్రజల్ని అవి కాటేస్తే మీరు చచ్చిపోతారు అని చెప్పి ప్రజల్ని భయపెట్టారు. ఎవరో ఈ పాములు పట్టేవాళ్ళు. అట్లా వానపాముల్ని చూపించి బురదపాముల్ని చూపించి అడవిలో ఉన్న ఉత్తరాది అడవిలో ఉన్న ప్రజల్ని భయపెట్టి మేము లేకపోతే మీరు ఈ అడవిలో మీరు చచ్చిపోతారు, ఆ పాములు మిమ్మల్ని కరుస్తాయి అని చెప్పి ఆ పాములు పట్టేవాళ్ళు అక్కడ ప్రజల్ని సక్సెస్ఫుల్గా భయపెట్టడంతో ఆ ఉత్తరాది ప్రాంతం అంతా ఉత్తరాది అటవీ ప్రాంతం అంతా ఆ పాములు పట్టే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే దక్షిణ ప్రాంతంలో మాత్రం కొద్దిగా ఈ ఆదివాసీలు వీళ్ళంతా కూడా కొద్దిగా తెలివైన వాళ్ళు. అయితే ఈ పాములు పట్టేవాళ్ళు దక్షిణ ప్రాంతంలోకి వచ్చి వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఇక్కడ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఈ అటవీ ప్రాంతంలో ఉండే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలే. అప్పుడు ఏం చేయాలో తెలియక అడవిలోకి రావటం, ప్రజలతో తన్నులు తిని వెళ్ళిపోవటం, అడవిలోకి రావటం, ఎన్ని మాటలు చెప్పినా వీళ్ళు చెప్పు దెబ్బలు కొడతాం, వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఇట్లానే జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు వన్ ఫైన్ డే వాళ్ళకి దక్షిణాది ప్రాంతంలో కూడా మనలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎన్నో రోజులుగా ఆ అడవిలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక పాములు పట్టేవాడు ఉన్నాడు. వాడు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ అని చెప్పని ఈ దక్షిణ భారతదేశంలో తన యొక్క ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి పాపం వాళ్ళు ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేస్తే వీళ్ళకి కొద్దిగా సారూప్యత కలిగింది. సారూప్యత అంటే అదేదో భావజాలాలకు సంబంధించిన సారూప్యత కాదు. అడవి మీద ఆధిపత్యానికి కావలసిన లక్షణాలు వీళ్ళిద్దరిలో మెండుగా ఉన్నాయి. ఆ ఆధిపత్యం కోసం వెంపర్లాడే కోరిక మెండుగా ఉంది. లక్షణాలు కాదు, కోరిక. సో వాళ్ళకు వీడు కనిపించాడు, వీళ్ళకి వాళ్ళు కనిపించారు. సో ఇద్దరు మొత్తానికి మీటింగ్ అయ్యి నేను ఈ అడవిలో ఎలా పట్టు సాధించాలి అంటే ముందు పాములు పట్టడం నేర్చుకో అన్నారు. నేర్చుకోవటం మొదలుపెట్టాడు. ఆ బురద పాముల్ని పట్టుకున్నాడు, వానపాముల్ని పట్టుకున్నాడు, అన్నిటినీ పట్టుకొని వాటితో ఆడటం మొదలుపెట్టాడు. ప్రజలందరూ కూడా బురద పాములు వానపాములనే కదా పట్టించుకోలే. అయితే ఒకరోజు పాములు పట్టేవాడు వాటితో ఆడటం మొదలుపెట్టాడు కదా, ఒకరోజు శేషనాగు కనిపించింది. బాగా గుర్తుపెట్టుకోవాలా. ఒక ప్రాంతంలో, ఒక కొండ ప్రాంతంలో శేషనాగు కనిపించింది. ఎవరికి? ఈ పాములు పట్టేవాడికి. దక్షిణ భారతదేశంలో
దక్షిణ అటవీ ప్రాంతంలో, క్షమించాలి భారతదేశం అన్న మాట్లాడి దక్షిణ అటవీ ప్రాంతంలో ఈ పాములు పట్టేవాడికి ఒక కొండ ప్రాంతంలో ఒక శేషనాగు కనిపించింది. ఈ శేషనాగుని కూడా పట్టుకొని ఆడిద్దామని ప్రయత్నించాడు. ఇమీడియట్గా ఆడించక ముందు అది పట్టుకోగానే శేషనాగుని ఉత్తర అటవీ ప్రాంతంలో ఉన్న ఆ పాములు పట్టే వాళ్ళకి చెప్పాడు, బాబుగారు నాకు ఒక పాము దొరికింది, శేషనాగు ఇది, దీన్ని ఏం చేయమంటారంటే, అరే చాలా రోజులుగా మేము ప్రయత్నిస్తున్నాం, మాకు దొరకల, నీకు దొరికిందే, మరి ఏం చేద్దాం అని చెప్పని వాళ్ళ గురువులను అడిగితే ఆ గురువులు ఏం చెప్పారంటే, అస్సలు ఆలోచించకుండా ఇమీడియట్గా ప్రజలను భయపెట్టడం మొదలుపెట్టు అని చెప్పని అన్నారు. ప్రజలను భయపెట్టడం మొదలుపెట్టన్నారు ఆ శేషనాగును ఉపయోగించుకొని, ఆ కొండ ప్రాంతంలో దొరికిన శేషనాగుని ఉపయోగించుకొని. సంపంగి గారు, ఈ క్వశ్చన్ కి నా లాంగ్వేజ్ లోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆన్సర్ ఉంటుంది, కరెక్ట్ గా అర్థం చేసుకొని చెప్పాలి, ఓకేనా? ఓకే, అర్థమైందా? పంచపాండవులు ఎంతమంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. క్లూ బాబు మాట్లాడుతుంటాడు కదా అట్లాగా. పంచ పాండవులు ఎంతమంది? సో అటవీ ప్రాంతంలో, దక్షిణ భారత అటవీ ప్రాంతంలో శేషనాగు దొరికింది. కమాన్ చెప్పండి, పంచ పాండవులు ఎంతమంది? శేషనాగు. ఆ దొరికిన శేషనాగుని ఆడుకుందామని ప్రయత్నించాడు, దాంతో ఆటాడిద్దామని ప్రయత్నించాడు, ఆ ఆటాడిస్తూ ప్రజలను భయపెడదామని ప్రయత్నించాడు. మరి శేషనాగు కదా, శేషనాగు కదా. ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉంటారు. ఐ రిపీట్ ద క్వశ్చన్, పంచ పాండవులు ఎంతమంది? మమ్మల్ని ఏమో జింబాబే ప్రెసిడెంట్ అర్జెంటీనా క్యాపిటల్ టఫ్ క్వశ్చన్స్ అడిగి ఇతనికేమో పంచ పాండవులు ఎంతమంది 5,000 చూపిస్తారా? 5 ఇప్పుడు ఇవ్వడం కాదు. కాటేసింది. కాటేయంగానే అర్రే నన్ను కాటేసిందని చెప్పి తుర్రుమని మళ్ళీ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నన్ను కాటేసింది, ప్రజలందరూ అరే నీకెందుకురా శేషనాగుతావు అని చెప్పని యమకొట్టుడు కొడుతున్నారు, ఏం చేద్దామని అంటే వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా, మేము ఆడే ఆటలో ఎంతోమంది పాములు పట్టే వాళ్ళని ఇలాగే వేసేసావు, నువ్వెంత అని చెప్పని లైట్ తీసుకోమన్నారు. రైట్, అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్గా విషం ఎక్కువయ్యి పాములు పట్టేవాడు అదే పాము కాటికి మరణించాడు. అర్థమైందా? ఇది కథ. ఇప్పుడు ఈ కథలో మీకు 3 ప్రశ్నలు. ఒకటి, ప్రశ్న నెంబర్ 1, ఇప్పుడు నేను చెప్పిన ఆ ఉత్తర ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న ఆ వ్యక్తులు ఎవరు? క్వశ్చన్ నెంబర్ 2, ప్రశ్న నెంబర్ 2, ఇప్పుడు దక్షిణ ప్రాంతంలో ఆ శేషనాగు ఏంటి, దాని పేరేంటి? ఇది ప్రశ్న నెంబర్ 2. ఇప్పుడు ప్రశ్న నెంబర్ 3, ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్న ఆ పాములు పట్టేవాడు ఎవరు? ఇది ప్రశ్న నెంబర్ 3. ఈ 3 ప్రశ్నలు దయచేసి మీరు సమాధానం చెప్పండి. ఈ ప్రశ్నలతో పాటు మీరు సమాధానంగా చెప్పిన ఆన్సర్సు నెక్స్ట్ కమింగ్ లైవ్లో నేను మాట్లాడతాను మీ పేర్లతో సహా. ఆల్రైట్, సో దిస్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రశ్న నెంబర్ 1, 2, 3కి కామెంట్ చేసి చివరగా మీరు కూడా ఈ కథని ఎలా చెప్పాలనుకున్నారో, ఏమనుకున్నారో, కథ నచ్చిందా లేదా, ఇంకా మీ దగ్గర కథలు ఏమన్నా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే దాన్ని నెక్స్ట్ లైవ్లో చదివి వినిపిస్తాను, వీడియో రూపంలో చేస్తాను. ఆల్రైట్, ఇది కథ. ఇప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ న్యూస్ ఏంటంటే, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన, ఏది లడ్డూ విషయం ఇక్కడ జరుగుతున్నప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్ ఇంకా ఫైల్ చేశారు. అది ఇంకా బయటికి రాక ముందు రోజు, రేపొద్దున్నే ఛార్జ్ షీట్ బయటకు వస్తుందనగా ముందు రోజు వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు. అదే అమిత్ షా గారిని ఈ లడ్డూ విషయంలో కలిశారని మీరు అనుకుంటే దయచేసి అది పొరపాటు, లడ్డూ విషయంలో కాదులేండి. ఆయన పిఠాపురంలో ఏదో ఒక అభివృద్ధి పనులు చేయడం కోసం కలిశారు, అది వేరే విషయం. లడ్డూ గురించి వెళ్ళి కలిసి ఈ ఛార్జ్ షీట్ రాకముందే వెళ్ళాలనుమతిలో ఇట్లా అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే పావులు పట్టేవాడు కాదన్నారు కదా మీరు, దానికి దీనికి కూడా ఏం సంబంధం లేదు. దానికి మీరు దయచేసి లింకులు పెట్టుకోవద్దు. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఈయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత పూర్తి అసహనంగా ఆయన జనరల్ బాడీ సమావేశం ఒకటి జనసేన మంగళగిరి ఆఫీసులో కండక్ట్ చేశారంట. దానికి సంబంధించిన ఒక తవరం బయటకు వచ్చింది. ఏంటంటే ఫస్ట్, గుంటూరు జనసేన మంత్రులు ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎందుకనుకున్నారు? చూద్దాం.
సమావేశం నుండి ఆగ్రహంతో అలిగి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ జనసేన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ సీరియస్. ఎందుకంటారు? లడ్డు వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఒక్కరూ మాట్లాడటం లేదని ఆగ్రహం. ప్రతిపక్షాలను ఎందుకు తిప్పి కొట్టడం లేదన్న పవన్ కళ్యాణ్ అన్నిటికీ నేనే మాట్లాడితే ఇక మీరెందుకంటూ ఫైర్. ఎందుకు మాట్లాడతారు? కొద్దిగా జ్ఞానం, కొద్దిగా వివరం, కొద్దిగా తవరం ఉన్న ఎవరైనా సరే ఇలాంటి క్షవరం చేయించుకునే మాటలు మాట్లాడరు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్షాల మీద బురద జల్లి దేవుణ్ణి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని, ఆయనకు సంబంధించిన ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుందాం అనుకుంటే ఇలాంటి రిటాలియేషన్లే, ఇలాంటి పావుకాట్లే ఎదురవుతాయి. ఈ విషయం మీకు తెలుసో తెలీదో కానీ మీ పార్టీ కార్యకర్తలకి, మీ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి తెలుసు కాబట్టే వాళ్ళు ఎవరో మాట్లాడలేదు అని ప్రజలు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లా. లడ్డు వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఎందుకు ఒక్కరూ మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అన్నిటికీ నేనే మాట్లాడితే మీరెందుకంటూ ఫైర్. ఎందుకంటే అన్నిటికీ మీరే కదండి, ఒక్కడినై అని చెప్పని మాట్లాడుతుంటారు కదా. ఇది కూడా ఒక్కళ్ళే తీసుకోవాలి మన బ్లేము. ఆగ్రహంతో సమావేశం నుండి వెళ్ళిపోయిన పవన్ అన్నింటిపై రిపోర్ట్ ఇవ్వాలని నాదెళ్ల మనోహర్కి చెప్పి వెళ్ళిపోయిన పవన్. అరే ఆ మూవీలో సరిపోయింది, హీరో వెళ్ళ కొట్టుకుని మధ్యలో కమెడియన్ చంపేసినట్టు అంటారు చూసారా, అట్లాగా మీరు ఎవరి ప్రోద్బలంతో, ఎవరి ప్రోత్సాహంతో, ఏ ఉత్తరాది ప్రోత్సాహంతో మీరు ఎట్లా పేట్రేగిపోయారు. దాని తర్వాత అనవసరంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రాశస్త్యాన్ని మనం దాన్ని అసలు ఏమీ లేకుండా రిపోర్ట్లో ఎన్డీబీ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్లో, ఎన్డీడీబీ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన తేడాలు అటు ఇటుగా ఉంటుంది రిపోర్ట్ అని చెప్పని తెలిసినా సరే దాన్ని తీసుకొని హిందువుల మనోభావాలని పూర్తిగా నాశనం చేసి ఈరోజు వాళ్ళనంటే ఎట్లాగండి? మీరు కాదా దీన్ని అలా మాట్లాడటానికి ముందుకు తీసుకెళ్ళింది? ఆల్రైట్, మీరు కాదా చెప్పండి. సో పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు చేసిన తప్పుల్ని వేరే వాళ్ళు కవర్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈరోజు మీ నాయకత్వానికి తెలిసింది, రేపు మీ కార్యకర్తలకు కూడా మీ రంగులు బయటపడితే అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఒంటరైపోతారు. మీకు ఆ విషయం అర్థమైతే ఎప్పటి నుంచైనా దేవుళ్ళని, అంటే మతాలని, కులాలని రాజకీయాలకు వాడకుండా ప్రజలకి ఎంత మంచి చేయాలి, మనం అధికారంలోకి వచ్చాము అనే ఆలోచనలోనే ఉండాలని, కాళ్ళు తెస్తాం, తోళ్ళు తెస్తాం అని చెప్పకుండా ప్రజా జీవితంలో దయచేసి కొద్దిగా మంచి పనులు చేసి ప్రజల చేత మన్ననలు పొందాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్.